వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, మాజీ ముఖ్యమంత్రికి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య మార్చి 15, 2019 జరిగిన సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, దాని మీద సిబిఐ ఎంక్వైరీ, లేదు సిట్ ఎంక్వైరీ, ఇంకో ఎంక్వైరీ, ఆ క్వైరీ, ఈ క్వైరీ మొత్తం అన్నీ కూడా అయిపోయి సిబిఐ వాళ్ళు చివరి ఆఖరికి సునీత ఎన్ని పిటిషన్లు వేసుకొచ్చినా ఇక అందులో విచారించేది ఏదీ లేదు అనేటువంటి విషయాన్నే వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సరే, దీంట్లో మళ్ళీ ఆవిడ న్యాయ పోరాటం మొదలుపెట్టింది. అయితే ఈ న్యాయ పోరాటంలో ఒకే ఒక్క ప్రశ్న అడుగుతోంది. దానికి మాత్రం సమాధానాలు ఎక్కడా దొరకట్లేదు. ఎలా తెలిసింది? ఆ ఒకే ఒక్క ప్రశ్న, ఎలా తెలిసింది, ఎవరికి తెలిసింది అన్న దగ్గర ఆగుతోంది. సాక్ష్యాధారాల ప్రకారం మార్చి 15, 2019 ఉదయం 6:30 వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళి మృతదేహాన్ని చూసిన తరువాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అందరికీ అప్పుడే తెలిసింది. పిఏ కృష్ణారెడ్డి మొదటగా చూడడం, అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ రంగయ్య, ఇంకో పని మనిషి, వీళ్ళకి సంబంధించి అందరూ వెళ్ళడం, ఆ తర్వాతే తెలిసింది. దాని తర్వాత సాక్ష్యాధారాలు 164 కింద మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలాలు ఇవన్నీ కూడా రికార్డ్ అవ్వడం, సిబిఐ వాళ్ళు రావడం, సిబిఐ వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టడం, ఇవన్నీ ప్రహసనం మొత్తం చూసాం. అదంతా కూడా ఒక పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ అనేటువంటిది. అంటే అందులో ఉన్నటువంటి ఆ సస్పెన్స్ పాయింట్ని ముందే రివీల్ చేసేసి తర్వాత క్రైమ్ ఎలా జరిగింది అనే దాంట్లో ఇప్పటిదాకా మనం ఆ స్టోరీని వింటూ వచ్చాం. అయితే ఈ 6:30 పిఏ కృష్ణారెడ్డి ద్వారా తెలిసినప్పుడు ప్రపంచానికి, దానికంటే ముందే, అంటే దాదాపు 5:30 గంటల కంటే ముందే జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం ఎలా తెలిసింది? ఈ ప్రశ్న సునీత అడుగుతున్నారు. దీనికి సమాధానం సిబిఐ వాళ్ళు కూడా చెప్పట్లేదు. ఎలా తెలిసింది అన్నదానికి దయచేసి ఆ ఒక్కటి అడక్కమ్మ అన్నట్టుగానే సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్లు ఇవన్నీ కూడా, అఫిడవిట్లు కూడా ఈ మధ్యకాలంలో దాఖలవుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి గతంలో సిబిఐకి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసి వైఎస్ఆర్సీపీకి చాలా అనుబంధంగా జగన్మోహన్ రెడ్డికి ఒక సలహాదారుగా పనిచేసినటువంటి అజయ్ కల్లం రెడ్డి గారు సిబిఐ వాళ్ళకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఉదయం ఈ మేనిఫెస్టో మీటింగ్ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని రెడీ చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అజయ్ కల్లం రెడ్డి, తర్వాత ఈయన సుబ్బారెడ్డి, తర్వాత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఇలాంటి ఇంకా ఎంతోమంది కూర్చున్నాము. ఉన్న దగ్గర ఫోన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పిఏ, అంటే ఆ వ్యక్తిగత సహాయకుడు ఉండేటువంటి సునీల్కి ఫోన్ వచ్చింది. వచ్చిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడొచ్చి ఆ మూమెంట్కి బాబాయ్ ఇక లేరు అని జగన్మోహన్ రెడ్డి గారే స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పి అజయ్ కల్లం రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి ఈ సమాచారం 6:30 ప్రపంచానికి పిఏ కృష్ణారెడ్డి ద్వారా తెలిస్తే దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డికి ఎలా వెళ్ళింది? ఇది సునీత అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు సమాధానాలు దొరుకుతాయా? సో ఈ మిస్సింగ్ గ్యాప్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఆవిడ పోరాటం అంతా తిరుగుతోంది. చాలా గ్యాపులు, లూప్ హోల్స్ ఇవన్నీ కూడా చాలా బలంగానే ఉన్నాయి. జైలుకి వెళ్ళి పరామర్శించడాలు, బెదిరించడాలు, దస్తగిరి వర్షన్, మిగతా వాళ్ళ వర్షన్ ఇలాగా, తర్వాత దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి పేరు రావడం, దాని తర్వాత అవినాష్ రెడ్డి పేరు రావడం, వాళ్ళ తండ్రి పేరు రావడం, ఇలా అన్నీ కూడా జరిగాయి. అలాగే అనుమానాస్పద మృతులు, ఈ హత్య కేసులో కొన్ని అనుమానాస్పద మృతులు కూడా చోటు చేసుకుని, అందులో భారతిరెడ్డి గారి తండ్రి గారు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇంకొక బంధువు, అవినాష్ రెడ్డి బంధువు అయినటువంటి ఇంకో డాక్టర్ అతను కావచ్చు, తర్వాత మిగతా కొంతమంది, ఇలా అందరూ మరణిస్తున్నారు. మరి ఏం జరుగుతోంది అంటే కోర్టు వారు దానికి కూడా సిబిఐ వాళ్ళని అసలు ఏం జరుగుతోంది ఎంక్వైరీ చేయండి అని దానికి కూడా ఆదేశించారు. బట్ అక్కడ కూడా నో అవుట్కమ్. సో ఎందుకు ఈ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో దీనికి సంబంధించినటువంటి విషయాలు లేవు, ఎందుకని వాళ్ళు ఈ విధంగా ముందు చూడలేదు, ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు, ఇంకోటి చెప్పారు అనేటువంటి విషయం ఇది కాదు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దాని వెనకాల ఉన్నటువంటి మోటో, ఇదంతా కూడా ఎందుకని బయటికి తీసుకురావడం లేదు. ఇది రాజకీయంగా జరిగినటువంటి ఒక హత్య, అది కూడా ఈ పదవి కోసం జరిగినటువంటి హత్య తప్ప ఇంకోటి కాదు. ఆ హత్య వల్ల ఎవరన్నా బాగుపడ్డారు, లేదు లబ్ధి పొందారు అంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు కాదు అన్నటువంటి వాదన కూడా బయట వినిపిస్తున్నారు. షర్మిల కూడా ఇది కేవలం రాజకీయ పరంగా ఇంట్లోనే జరిగినటువంటి హత్య ఇది అంటూ ఆవిడ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఆఖరికి. కానీ ఇంకా సిబిఐ వాళ్ళకి ఆ ఇంటి గుట్టు ఏంటి అనేది బయటికి తెలియట్లేదు. ఈ ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఎలా వెళ్ళింది ప్రపంచానికి కూడా తెలియక ముందే? అండ్ అఫ్కోర్స్ ఎస్, డెఫినెట్గా హత్య జరిగింది, ఆయన గుండెపోటుతో మరణించారు అనేది ఉంటే కనుక ముందుగా కుటుంబ సభ్యులకి చెప్తారు, పేపర్లకి టీవీలకి చెప్పరు, ఏ విలేకరులకి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పరు డెఫినెట్గా.
ముందు ఇంటి వాళ్ళకి చెప్తారు. కానీ జరిగినటువంటిది హత్య జరిగింది అనగానే వెంటనే ఫస్ట్ 100కి కాల్ చేసి పోలీసులకి ఇలా హత్య జరిగింది అని చెప్పేసిన తర్వాత అప్పుడు సునీతకు ఫోన్ చేయడమా, లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడమా, ఇంటికి ఉండి చూసుకుంటున్నాడు కాబట్టి మిగతా వాళ్ళకి ఫోన్ చేయడం అనేది పిఏ కృష్ణారెడ్డి చెప్తాడు. లేదు ఇంకెవరైనా ఫోన్ చేసి చెప్తారు. ఎవరు ఇంకొకళ్ళు. అలాగే పిఏ కృష్ణారెడ్డి సునీతకి డైరెక్ట్గా ముందు ఫోన్ చేశాడా, లేదంటే సౌభాగ్యమ్మకు ఫోన్ చేశాడా? వివేకానంద రెడ్డికి సంబంధించి ముందు వాళ్లే కదా. ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకొకళ్ళైనా వస్తారు. ఆ తర్వాతే అవినాష్ రెడ్డి అయినా ఇంకొకళ్ళైనా వస్తారు. మరి వీళ్ళకి ముందు తెలియకుండా జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా తెలిసింది 5:30కి అనేదే ప్రధానంగా మిగిలినటువంటి ఒకే ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకి ఉన్న చిక్కుముడిని విప్పేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి వెళ్ళాయి ఏంటి అనేది సరికొత్త కోణాలు బయటపడతాయి. పులివెందుల్లోనే చెప్పుకుంటున్నటువంటి విధంగా, లేదు కడపలో చెప్పుకున్నటువంటి విధంగా ఒక సాధారణ కానిస్టేబుల్కి కనుక కేసు అప్పగిస్తే 2 రోజుల్లో తేల్చి పక్కన పడేస్తాడు. అటువంటి కేసు ఇది ఎవరు చేశారో అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ దానికి ఇంకా సిబిఐ దాకా వెళ్ళినా కూడా ఇంకా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ల దగ్గర ఆగిపోతుంది. నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారు. కేవలం అందులో పాత్రధారులు మాత్రమే బయటికి కనిపిస్తున్నారు. సూత్రధారులు వెనకాల హ్యాపీగా ఉన్నారు అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. చూడాలి మరి సిబిఐ వాళ్ళు ఈ ప్రశ్నకి సమాధానం చెప్తారా, దాచి పెడతారా? ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.